హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఒక లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21st సెంచరీ బిజినెస్గా రాబర్ట్ కియోసాకి నిర్వచించారు. కేవా ఇండస్ట్రీస్. సో కేవా ఇండస్ట్రీస్ కంపెనీ ప్రొఫైల్, ప్రోడక్ట్స్ అండ్ ప్రమోటర్స్ గురించి ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియోలో నేను కేవలం కేవా మార్కెటింగ్ ప్లాన్ గురించి ఫోకస్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ కేవా అంటే, కేవా ఈజ్ అన్ FMCG అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ. స్టార్ట్ యూజింగ్ కేవా ప్రోడక్ట్స్. అండ్ దీంట్లో బ్యూటీ ఏంటంటే, మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంటుందన్నమాట. సో కేవా ఇండస్ట్రీస్కి మనం షిఫ్ట్ అయిన తర్వాత మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, కేవా ఇండస్ట్రీస్ మనకి 12 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది. సో ఒక్కొక్కసారి మనం డీటెయిల్గా చూసినట్లయితే రిటైల్ ప్రాఫిట్, పెయిర్ ఇన్కమ్, టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్, రాయల్టీ క్లబ్ ఇన్కమ్, లాయల్టీ క్లబ్ ఇన్కమ్, స్టార్ క్లబ్ ఇన్కమ్, ఫారెన్ టూర్ క్లబ్ ఇన్కమ్, కార్ ఫండ్ కార్ క్లబ్ ఇన్కమ్, హౌస్ క్లబ్ ఇన్కమ్, డైరెక్టర్ క్లబ్ ఇన్కమ్, ప్రెసిడెంట్ క్లబ్ ఇన్కమ్ అండ్ చైర్మన్ క్లబ్ ఇన్కమ్ అని 12 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ కేవా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక్కొక్క ఇన్కమ్ గురించి మనం చూస్తే, ఫస్ట్ ఇన్కమ్ ఈజ్ కేవా రిటైల్ ప్రాఫిట్. రిటైల్ ప్రాఫిట్ వచ్చేసి 100% ఉంటుంది. నేను కొన్ని కంపెనీస్ని స్టడీ చేసినప్పుడు మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఒక 80 రూపీస్ ఉంటే MRP 100 రూపీస్ ఉంటుంది. దాని మీద 20% మాత్రమే, మ్యాక్సిమం మనకి 15 to 20% రిటైల్ మార్జిన్ వస్తుంది. బట్ ఎస్పెషల్లీ కేవాలో ఏంటంటే, ఆల్ ప్రొడక్ట్స్ 600+ ప్రొడక్ట్స్ కేవాలో అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ లైఫ్ టైం ఆఫర్ కాబట్టి మనకి 100% రిటైల్ ప్రాఫిట్ ఇస్తున్నారు. సో దీంట్లో మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్ట్రిబ్యూటర్గా మనం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఒక సోప్ కాస్ట్ MRP 30 రూపీస్ ఉందనుకోండి. సో కంపెనీ మనకి 30 రూపీస్ + 30 రూపీస్ 2 సోప్స్ ఇస్తుంది, 1+1 ఆఫర్ కాబట్టి. సో 30 + 30 60 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ మనకు వస్తుంది. మనం ఇది ఫ్యామిలీకి యూజ్ చేస్తే 30 రూపీస్ సేవ్ అవుతుంది. అదే తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రిటైల్గా మనం ఒకవేళ సేల్ చేస్తే 30 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో 30 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మనం 30 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ 100% ప్రాఫిట్ అనేది మనకు కేవలం రిటైల్ ప్రాఫిట్ ఉంది. కొంతమంది బిజినెస్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే, అంటే వేరే వాళ్ళకి ఈ బిజినెస్ని మనం రిఫర్ చేయాలి అనే ఇంట్రెస్ట్ లేకపోతే, అట్లీస్ట్ ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకున్న ఇంట్లో 1+1 ఆఫర్ కాబట్టి మీకు 1000 రూపీస్ మనం మంత్లీ ఖర్చు పెడుతున్నామంటే అడిషనల్లీ 1000 రూపీస్ ప్రోడక్ట్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే 2000 రూపీస్ ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నాము. యూ కెన్ యూజ్ ఫర్ 2 months. సో యాజ్ ఎ కన్జ్యూమర్గా కూడా మనకి డబుల్ బెనిఫిట్ ఉందన్నమాట. ఇక్కడ మీకు బిజినెస్ అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ బీ యాజ్ ఎ లాయల్టీ కస్టమర్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా బిజినెస్ డెవలప్ చేసి నేను హై ఇన్కమ్ పార్ట్ టైమ్గా సంపాదించాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అదర్ ఇన్కమ్స్ చాలా చూడండి. సెకండ్ ఇన్కమ్ కేవా పెయిర్ ఇన్కమ్. సో పెయిర్ ఇన్కమ్ అనేది మనం జాయిన్ అయినప్పుడు ఒక 2000 రూపీస్ మినిమం జాయినింగ్ కిట్లో మనం ఫస్ట్ టైం ప్రొడక్ట్స్ 2000 రూపీస్లో తీసుకుంటే కంపెనీ మనకి 4000 వర్త్ ప్రోడక్ట్, అంటే డబుల్ కాబట్టి 1+1 కాబట్టి 2000 రూపీస్కి 4000 రూపీస్ ప్రోడక్ట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పెయిర్ ఇన్కమ్తో పాటు రీపర్చేస్ పాయింట్స్ కూడా యాడ్ అవుతుంటాయి అన్నమాట. సో రీపర్చేస్ పాయింట్స్ 100 పాయింట్స్ పర్ జాయినింగ్ ఉంటుంది. అండ్ బిజినెస్ పాయింట్స్ 400 BP పాయింట్స్ వస్తాయి ఫర్ 2000 రూపీస్ పర్చేస్లో. పర్ పేర్కి కంపెనీ మనకి 200 రూపీస్ పేర్ ఇన్కమ్ ఇస్తుంది. సో పేర్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మనం చూడొచ్చు కింద. ఎగ్జాంపుల్కి మనం స్పాన్సర్ అయిన తర్వాత లెఫ్ట్లో ఒక పర్సన్ని కంపెనీకి ఇంట్రడ్యూషన్ చేసి అతనితో సేమ్ ఒక జాయినింగ్కి 2000 రూపీస్ పర్చేజ్ చేసిన తర్వాత రైట్లో ఇంకో పర్సన్ని స్పాన్సర్ చేసిన తర్వాత సినారియో 1 ఏంటంటే, లెఫ్ట్ పర్సన్ కింద ఇంకొక పర్సన్ వచ్చినప్పుడు ఇది 2:1 సినారియో అవుతుంది. ఇక్కడ మీకు 200 రూపీస్ పేర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. లేదా ఇంకొక సినారియో ఏంటంటే, సేమ్ మనం స్పాన్సర్ అయ్యి లెఫ్ట్లో రైట్లో ఒక ఇద్దరిని స్పాన్సర్ తీసుకున్నప్పుడు, ఇక్కడైతే లెఫ్ట్లో డౌన్ లైన్ ఒకరు స్పాన్సర్ అయ్యారు, ఇక్కడైతే రైట్లో డౌన్ లైన్ ఒకరు స్పాన్సర్ అయ్యారు. సో ఇది 1:2 రేషియో. ఐదర్ 2:1 అయినా ఉండాలి, లేదా 1:2 అయినా ఉండాలి. అప్పుడు మీకు 200 రూపీస్ పేర్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పేర్కి మాత్రమే. ఈ కండిషన్ అనేది ఓన్లీ ఫస్ట్ పేర్కి మాత్రమే. అండ్ ఆఫ్టర్ ఫస్ట్ పేర్, అంటే సెకండ్ పేర్ నుంచి ఏంటంటే, జస్ట్ లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ యాడ్ అయినప్పుడు మనకి 200 రూపీస్ ఇన్కమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకోటి దీంట్లో బ్యూటీ ఏంటంటే, డైలీ 10 పేస్ అయ్యాయనుకోండి 2000 రూపీస్ డైలీ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు.
ఒకవేళ వీక్లీ చూస్తే 14,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు, మంత్లీ 60,000 రూపీస్ అవుతుంది, ఇయర్లీ 7,20,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ దిస్ విల్ బీ ఎ వీక్లీ పేమెంట్, అంటే వీక్లీ పే అవుట్ వస్తుంది మీకు. ఎవ్రీ మంగళవారం కట్ ఆఫ్ అవుతుంది అండ్ ఎవ్రీ గురువారం మీ అకౌంట్లో ఈ పేర్ ఇన్కమ్ సంబంధించిన అమౌంట్ అనేది వీక్లీ పే అవుట్ ద్వారా ఎవ్రీ గురువారం మీకు అకౌంట్లో క్రియేట్ అవుతుంది. అంటే వారానికి 4 సార్లు మనం పేర్ ఇన్కమ్ అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పేర్ ఇన్కమ్. ఇట్స్ అ సెకండ్ ఇన్కమ్ అండ్ వీఆర్ మూవింగ్ ఇన్ టు థర్డ్ ఇన్కమ్. ఇదేంటంటే టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్. సో టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో మనకి రీపర్చేస్ కూడా ఉంది అని చెప్పాము కాబట్టి మనం చేసే రీపర్చేస్ ప్రతి ప్రోడక్ట్ మీద మనకి బిజినెస్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రీపర్చేస్కి 2,000 రూపీస్తో మనం జాయినింగ్లో తీసుకున్నప్పుడు 400 బీపీ ఇస్తున్నారు. అప్పుడు మనకి 5% కమిషన్ వస్తుంది. ఈ 5% కమిషన్ లెవెల్లో ఉంటాము. అప్పుడు మన డిజిగ్నేషన్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో నెక్స్ట్ 5% తర్వాత లెఫ్ట్ సైడ్లో 2,000 బీపీ అండ్ రైట్ సైడ్లో 2,000 బీపీ మనం అచీవ్ అయినప్పుడు 10% లెవెల్కి అచీవ్ అవుతాము. దీంట్లో డిఫరెన్స్ ఇన్కమ్ 5% వస్తుంది. ఇక్కడ డిజిగ్నేషన్ వచ్చి ఎగ్జిక్యూటివ్ అంటారు. అండ్ లెఫ్ట్లో 10,000 బీపీ, రైట్లో 10,000 బీపీ మనం అచీవ్ అయినప్పుడు 14% లెవెల్లో వెళ్తాము. అప్పుడు 4 to 9% అనేది డిఫరెన్షియల్ ఇన్కమ్ వస్తుంది. మన డిజిగ్నేషన్ వచ్చి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటారు. అండ్ అగైన్ 20,000 బీపీ అంటే బిజినెస్ పాయింట్స్, లెఫ్ట్లో 20,000 బిజినెస్ పాయింట్స్ రైట్లో అయినప్పుడు మన లెవెల్ 18% వస్తుంది. సో మనం పర్చేస్ చేసే ప్రతి ప్రోడక్ట్ మీద 18% అనేది మనకు రిటర్న్ వస్తుంది. సో ఒకసారి మనం అక్యుములేషన్ గురించి చూస్తే ఫస్ట్ మనం 400 బీపీ జాయినింగ్లో వచ్చినప్పుడు అగైన్ 200 లెఫ్ట్లో 2,000 బిజినెస్ పాయింట్స్, రైట్లో 2,000 బిజినెస్ పాయింట్స్. అంటే ఇక్కడ ఆల్రెడీ 400 వచ్చేసింది కాబట్టి ఇంకొక 1,600 బిజినెస్ పాయింట్స్ వచ్చినప్పుడు ఇది అక్యుములేషన్ అవుతుంది అన్నమాట. ఈ 400 1,600కి యాడ్ అయినప్పుడు ఇక్కడ 2,000 బిజినెస్ పాయింట్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 2,000 బిజినెస్ పాయింట్స్ మనం అచీవ్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ లెవెల్ 14%కి రావాలి అంటే 10,000 బిజినెస్ పాయింట్స్కి మనం రీచ్ అవ్వాలంటే ఆల్రెడీ 2,000 బిజినెస్ పాయింట్స్ చేసాం కాబట్టి రిమైనింగ్ 8,000 బిజినెస్ పాయింట్స్ చేసినప్పుడు 10,000 బిజినెస్ పాయింట్కి రీచ్ అయిపోతాము. సో లాస్ట్ మంత్ బిజినెస్ ఈ మంత్కి అంటే అక్యుములేట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే 10,000 బిజినెస్ పాయింట్ చేసిన తర్వాత అగైన్ 20,000 అంటే 18%కి రీచ్ అవ్వాలంటే ఈ అగైన్ 10,000 బీబీ పాయింట్స్ చేస్తే సరిపోతుంది. అలా అక్యుములేట్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లెవెల్ 40,000 బిజినెస్ పాయింట్స్ అండ్ 40,000 బిజినెస్ పాయింట్ రైట్లో చేస్తే 22%కి వెళ్తాము. అప్పుడు మేనేజర్ డిజిగ్నేషన్లో ఉంటాము. సో 80,000 బిజినెస్ పాయింట్ లెఫ్ట్ అండ్ 80,000 బిజినెస్ పాయింట్ రైట్లో వచ్చినప్పుడు 26%లో వెళ్తాము. సో 26% ఇన్సెంటివ్ తీసుకుంటాము. దాంట్లో మనకి డిఫరెన్షియల్ ఇన్కమ్ ఏదైతే గ్యాప్ కమిషన్ ఉంటుందో మినిమం 4% నుంచి 21% వరకు ఉంటుంది. అప్పుడు మన డిజిగ్నేషన్ సీనియర్ మేనేజర్ అంటారు. సో నెక్స్ట్ లెవెల్ 1,60,000 బిజినెస్ పాయింట్స్ లెఫ్ట్కి, 1,60 బిజినెస్ పాయింట్స్ రైట్కి అయినప్పుడు సెల్ఫ్లో మనకి 30% లెవెల్కి రీచ్ అవుతాము. అప్పుడు డిఫరెన్షియల్ ఇన్కమ్ 4% to 25% ఉంటుంది. ఈ లెవెల్లో మనకి డిజిగ్నేషన్ జనరల్ మేనేజర్ అంటారు. సో అగైన్ 3,20,000 బిజినెస్ పాయింట్ లెఫ్ట్లో, 3,20,000 బిజినెస్ పాయింట్స్ రైట్లో అయినప్పుడు 34%కి రీచ్ అవుతాము. 4 to 29% డిఫరెన్షియల్ ఇన్కమ్ వస్తుంది. డిప్యూటీ డైరెక్టర్ లెవెల్లో మనం రీచ్ అవుతాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 6,40,000 బిజినెస్ పాయింట్స్, 6,40,000 బిజినెస్ పాయింట్స్ లెఫ్ట్ అండ్ రైట్ అయినప్పుడు 38 మ్యాక్సిమమ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్సెంటివ్ 38%కి మనం రీచ్ అవుతాము. సో దీంట్లో 4 to 33% వరకు మనం డిఫరెన్షియల్ ఇన్కమ్ తీసుకుంటాము. అప్పుడు మనం డైరెక్టర్ లెవెల్కి రీచ్ అవుతాము. సో ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్టర్ లెవెల్కి రీచ్ అయ్యేంత మధ్యలో ఈ 5% నుంచి 38% వరకు కూడా కంప్లీట్లీ అక్యుములేషన్ ప్రాసెస్లో ఇది జరుగుతుంది. సో మనం ఏ లెవెల్లో ఎంతెంత ఏ ప్రమోషన్స్ తీసుకుంటాం అనేది ఇక్కడ చూడొచ్చు. 5%లో డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఉంటాము, 10%లో ఎగ్జిక్యూటివ్, 14% సీనియర్ ఎగ్జిక్యూటివ్, 18% డిప్యూటీ మేనేజర్ అండ్ 22%లో మేనేజర్ అండ్ 26%లో సీనియర్ మేనేజర్, 30%లో జనరల్ మేనేజర్, 34%లో డిప్యూటీ డైరెక్టర్ అండ్ 38% ఇస్ ఎ లాస్ట్ పర్సంటేజ్ ఈజ్ డైరెక్టర్ లెవెల్. సో ఈ పర్సంటేజ్ని ఎందుకు మనం అగైన్ రిపీట్ చేయాల్సి వచ్చింది అంటే నెక్స్ట్ అంటే మనకు ఆఫ్టర్ డైరెక్టర్ లెవెల్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో ఇక్కడ నుంచి డైరెక్ట్ లెవెల్ కంప్లీట్ చేయక ముందు డిఫరెంట్ క్లబ్ ఇన్కమ్స్ తీసుకుంటాము. డైరెక్ట్ లెవెల్ అచీవ్ అయిన తర్వాత డిఫరెంట్ క్లబ్ ఇన్కమ్స్ తీసుకుంటాము. సో దానికి ఈ డిజిగ్నేషన్స్ అనేటివి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో
డైరెక్టర్ లెవెల్ రీచ్ అవ్వడానికి 38%కి మనం వెళ్ళాలి కదా. సో 38% ఈ పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో, అపార్ట్ ఫ్రమ్ దీస్ పర్సంటేజ్ మనకి కంపెనీ ఎవ్రీ మంత్ కంపెనీలో జరిగిన బిజినెస్ పాయింట్స్ మీద మనకి కొన్ని క్లబ్ ఇన్కమ్స్ ఇస్తుంది. అవేంటో మనం నెక్స్ట్ చూద్దాం. సో కివా క్లబ్ ఇన్కమ్స్ మొత్తం 62% షేర్ చేస్తుంది. సో ఇందులో దీన్ని మనం ఫోర్త్ ఇన్కమ్గా చెప్పుకోవచ్చు. రాయల్టీ క్లబ్ ఇన్కమ్ 8% ఇస్తుంది. సో రాయల్టీ క్లబ్ ఇన్కమ్ మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే మినిమం మనం ఎగ్జిక్యూటివ్ అయి ఉండాలి. సో లెఫ్ట్లో రైట్లో మనకి 10,000 బిజినెస్ పాయింట్ లెఫ్ట్లో, 10,000 బిజినెస్ పాయింట్ రైట్లో చేయగలిగితే కనుక రాయల్టీ అనేది 8% రాయల్టీ క్లబ్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. సో 8% ఆఫ్ కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్ బై నెంబర్ ఆఫ్ అచీవర్స్కి ఇలా డివైడ్ చేసి మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో 10% బిజినెస్ పాయింట్స్ అనుకున్నప్పుడు ఆల్రెడీ 10% బిజినెస్ పాయింట్లో మనము సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటాము. అప్పుడు మనకి 14% ఇన్కమ్ వస్తుంది. సో 14% ప్లస్ ఇక్కడ రాయల్టీ క్లబ్ ఇన్కమ్ 8% కూడా అడిషనల్గా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. కొన్ని కంపెనీస్లో ఏంటంటే మనకి డైరెక్టర్ లెవెల్ అచీవ్ అయిన తర్వాతే మనకి ఇలాంటి లాయల్టీలు ఉంటాయి. బట్ దీంట్లో బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ డైరెక్టర్ లెవెల్ మనకి అడిషనల్ ఇన్కమ్స్ అన్నీ ముందే స్టార్ట్ అవుతాయి. జస్ట్ ఒక 10,000 బిజినెస్ పాయింట్స్ నుంచి మనం కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనం ఇన్కమ్ తీసుకుంటాము. సో మూవింగ్ ఫార్వర్డ్ టు ఫిఫ్త్ ఇన్కమ్, ఇట్స్ లాయల్టీ క్లబ్ ఇన్కమ్ 5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి షేర్ చేస్తుంది. సో ఈ లెవెల్లో మనం మినిమం ఎగ్జిక్యూటివ్లో ఉండాలి. సో లెఫ్ట్లో 25,000 బిజినెస్ పాయింట్స్, రైట్లో 25,000 బిజినెస్ పాయింట్స్ చేసినప్పుడు మనకి లాయల్టీ క్లబ్ ఇన్కమ్ వస్తుంది. సో ఆల్రెడీ 25,000 మంత్లీ చేసినామంటే 10,000 రీచ్ అయ్యి వచ్చాం కాబట్టి మనకి లాయల్టీ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ రాయల్టీ ఇన్కమ్ ప్లస్ లాయల్టీ రెండూ వస్తాయన్నమాట. సో ఈ లెవెల్లో. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టు సిక్స్త్ ఇన్కమ్, ఇట్స్ ఏ స్టార్ క్లబ్ ఇన్కమ్ 4% కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్ నుంచి మనకి ఇస్తుంది. సో దీనికి క్రైటీరియా ఏంటంటే లెఫ్ట్లో మినిమం ఒక ఎగ్జిక్యూటివ్ అచీవ్ అయి ఉండాలి, రైట్లో మినిమం ఒక ఎగ్జిక్యూటివ్ అచీవ్ అయి ఉండాలి. అండ్ బిజినెస్ పాయింట్స్ వచ్చేసరికి 50,000 లెఫ్ట్లో, 50,000 రైట్లో బిజినెస్ పాయింట్స్ ఉండాలి. అప్పుడు మనం స్టార్గా రికగ్నైజేషన్ అవుతాము. దానికి స్టార్ క్లబ్ ఇన్కమ్ 4%కి మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో ఈ లెవెల్లో మనకి ఆల్రెడీ 50,000 బిజినెస్ పాయింట్స్ మంత్లీ చేస్తున్నాము అంటే ఇక్కడ రాయల్టీ ఇన్కమ్, లాయల్టీ ఇన్కమ్ అండ్ స్టార్ ఇన్కమ్ 3 డిఫరెంట్ ఇన్కమ్స్ అంటే 4th, 5th, 6th మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మూవింగ్ ఫార్వర్డ్ టు సెవెంత్ ఇన్కమ్, ఫారెన్ టూర్ క్లబ్ ఇన్కమ్ 2% ఇస్తుంది కంపెనీ. సో దీనికి క్రైటీరియా ఏంటంటే ఫారెన్ టూర్ క్లబ్ ఇన్కమ్ తీసుకోవడానికి మినిమం లెఫ్ట్లో మనకి ఒక డిప్యూటీ డైరెక్టర్ లెవెల్ అండ్ రైట్లో ఒక డిప్యూటీ డైరెక్టర్ మినిమం అచీవ్ అయి ఉండాలి. అండ్ 1 lakh బిజినెస్ పాయింట్స్ లెఫ్ట్లో, 1 lakh బిజినెస్ పాయింట్ రైట్లో మనం చేసి ఉంటే ఫారెన్ టూర్ క్లబ్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. సో కార్ క్లబ్ ఇన్కమ్ ఇట్స్ 8th ఇన్కమ్. ఇది మనం అచీవ్ అవ్వడానికి లెఫ్ట్లో సీనియర్ మేనేజర్ ఒకరు అచీవ్ అయి ఉండాలి, రైట్లో సీనియర్ మేనేజర్. అండ్ బిజినెస్ పాయింట్స్ విషయానికి వస్తే 1,50,000 లెఫ్ట్ సైడ్ అండ్ 1,50,000 రైట్ సైడ్. సో 2% ఆఫ్ కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్ నుంచి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అచీవర్స్కి డివైడ్ చేసి ఇస్తారు. సో 1,50,000 బిజినెస్ పాయింట్స్ మనం ఇదంతా కూడా అక్యుములేషన్ అవుతూ ఉంటుంది. సో అక్యుములేషన్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు మనం ఈ లెవెల్స్కి అచీవ్ అయ్యి మనం ఇలాంటి లగ్జరియస్ కార్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఈ బిజినెస్లో. సో 9th ఇన్కమ్ వచ్చి హౌస్ క్లబ్ ఇన్కమ్, ఇట్స్ 2% అనమాట. దీనికి హౌస్ క్లబ్ ఇన్కమ్కి ఎలిజిబుల్ ఏంటంటే లెఫ్ట్లో ఒక జనరల్ మేనేజర్, రైట్లో ఒక జనరల్ మేనేజర్ ఉండాలి. 2 lakhs బిజినెస్ పాయింట్స్ లెఫ్ట్లో, 2 lakh బిజినెస్ పాయింట్ రైట్లో వచ్చినప్పుడు ఈ హౌస్ క్లబ్ ఇన్కమ్కి మనం 2%కి ఎలిజిబుల్ అవుతాము. సో 2% ఆఫ్ కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్, కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అచీవర్స్కి ఇది డివైడ్ చేసి ఇస్తారు. సో దీంట్లో మనకేంటంటే ఈ ఫండ్ రీచ్ అయ్యేపాటికి ఒక బ్యూటిఫుల్ హౌస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో మ్యాక్సిమం మనకు కావాల్సింది డబ్బు అండ్ ఎసెన్షియల్గా ఒక మంచి కార్, ఓన్ కార్ అండ్ ఒక ఓన్ హౌస్. సో ఇవన్నీ కూడా మనకి ఈ బిజినెస్లో ఆస్కారం అవుతుంది. సో ద నెక్స్ట్ ఇన్కమ్ 10th ఇన్కమ్, డైరెక్టర్ క్లబ్ ఇన్కమ్, ఇట్స్ 18% ఆఫ్ బిజినెస్ పాయింట్స్. సో డైరెక్టర్ క్లబ్ ఇన్కమ్ మనకి ఇలా చెప్పొచ్చు. క్లబ్ నేమ్ వచ్చి ఓపల్ అండ్ మీకు లెఫ్ట్లో 1 lakh బిజినెస్ పాయింట్స్, రైట్లో 1 lakh బిజినెస్ పాయింట్స్ వచ్చినప్పుడు ఈ 18%లో మీకు 10% ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ టోపాజ్ క్లబ్ అనేది మీకు 3 lakhs బిజినెస్ పాయింట్ లెఫ్ట్లో వచ్చినప్పుడు, 3 lakhs బిజినెస్ పాయింట్ రైట్లో వచ్చినప్పుడు ఇన్కమ్ లెవెల్ మీకు అగైన్ 3% వస్తుంది. సో ఒకవేళ మీరు 3 lakhs లెఫ్ట్లో, 3 lakhs రైట్లో చేసినప్పుడు
అంటే అచీవ్ అయ్యారనుకోండి 10% ప్లస్ 3% అంటే 13% ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. దాని తర్వాత రూబీ క్లబ్ ఇన్కమ్, ఇది మీరు ఎప్పుడైతే లెఫ్ట్లో 6 lakhs బిజినెస్ పాయింట్స్, రైట్లో 6 lakhs బిజినెస్ పాయింట్స్ చేస్తారో 2% ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈ 6 lakhs ఒకవేళ మనం అచీవ్ అయితే 10 + 3 + 2 అంటే 15% డైరెక్టర్ క్లబ్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఎమరాల్డ్ క్లబ్ ఇన్కమ్ 12 lakhs బిజినెస్ పాయింట్ లెఫ్ట్లో, 12 lakhs బిజినెస్ పాయింట్ రైట్లో అయినప్పుడు అగైన్ 1%. అంటే ఒకవేళ 12 lakhs బిజినెస్ పాయింట్ వరకు మనం అచీవ్ అయినా కానీ 10 + 3 + 2 + 1 అంటే 16% అవుట్ ఆఫ్ 18%లో మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షఫైర్ క్లబ్ ఇన్కమ్, ఇది 20 lakhs బిజినెస్ పాయింట్స్ లెఫ్ట్లో, 20 lakhs బిజినెస్ పాయింట్ రైట్లో అయినప్పుడు అగైన్ మళ్ళీ 1% వస్తుంది. అండ్ ఫైనల్లీ డైమండ్ క్లబ్ ఇన్కమ్ 30 lakhs బిజినెస్ పాయింట్ లెఫ్ట్లో, 30 lakhs బిజినెస్ పాయింట్ రైట్లో అయినప్పుడు 1%. సో ఓవరాల్గా మనం 30 lakhs బిజినెస్ పాయింట్స్కి అచీవ్ అయితే కనుక 18% డైరెక్టర్ బోనస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే 18% ఆఫ్ కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్ బై నెంబర్ ఆఫ్ అచీవర్స్ టోటల్ బిజినెస్ పాయింట్స్ ఇంటూ ఇండివిజువల్ ఓపల్ డైరెక్టర్ బిజినెస్ పాయింట్స్. సో ఈ బేసిస్లో మనకి ఇది ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇట్స్ 10th ఇన్కమ్. ఇది మనం డైరెక్టర్ లెవెల్ రీచ్ అయినప్పుడు మాత్రమే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్ లెవెల్ రీచ్ అయిన తర్వాత మాత్రమే ఈ 18% ఇన్కమ్కి మనం ఎలిజిబుల్ అవుతాము. అంటే 38% మనం క్రాస్ చేసి ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం డైరెక్టర్ అవుతామో ఈ డైరెక్టర్ క్లబ్ ఇన్కమ్తో పాటు డైరెక్టర్ టీమ్ ఇన్సెంటివ్ 6% అడిషనల్గా ఇస్తుంది కంపెనీ. చూడండి ఎన్ని ఇన్కమ్స్, అసలు డిఫరెంట్ ఇన్కమ్స్ ఉన్నాయో. ఈ 6% ఎలా వస్తుందంటే, మనం డైరెక్టర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ లెవెల్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన డౌన్లైన్స్లో ఇది ఫస్ట్ లెవెల్ అనుకుందాము, ఇది సెకండ్ లెవెల్ అనుకుందాము. సో ఫస్ట్ లెవెల్లో మన అండర్లో ఒక డైరెక్టర్ క్రియేట్ అయిన తర్వాత, లెఫ్ట్లో కావచ్చు రైట్లో కావచ్చు, మన లెవెల్లో ఒక డైరెక్టర్ క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్లో డైరెక్టర్ ఈ టీం నుంచి మనకి 2% ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది మన సెకండ్ లెవెల్ అనుకున్నప్పుడు, ఇక్కడ సెకండ్ లెవెల్లో ఏ డౌన్లోనైనా ఒక డైరెక్టర్ అయినప్పుడు సెకండ్ లెవెల్లో డైరెక్టర్ ఇన్కమ్గా మనకి ఇన్సెంటివ్ 1% వస్తుంది. ఇది థర్డ్ లెవెల్లో అగైన్ మళ్ళీ 1%, ఫోర్త్ లెవెల్ 0.5%, ఫిఫ్త్ లెవెల్ 0.5, సిక్స్త్ లెవెల్ 0.5, సెవెంత్ లెవెల్ 0.5గా మనకి ఈ టీమ్ ఇన్కమ్ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మనకి 6% వస్తుంది. 7 లెవెల్స్ వరకు మనకి ఈ టీమ్ ఇన్సెంటివ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ 11th ఇన్కమ్ ప్రెసిడెంట్ క్లబ్ ఇన్కమ్ 8% ఆఫ్ బిజినెస్ పాయింట్స్. సో మనం ప్రెసిడెంట్ అవ్వాలి అంటే మనకి బిజినెస్ మోడల్ ఓన్లీ 2 legs మీదే జరుగుతుంది. సో లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్. ఇప్పుడు ఈ 2 legsలో ఐదర్ లెఫ్ట్లో కానీ ఒక డైరెక్టర్ అయినప్పుడు, లేదా రైట్లో కానీ ఒక డైరెక్టర్ అయినప్పుడు, అంటే లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఒక డైరెక్టర్ అయినప్పుడు 38% రీచ్ అయినప్పుడు మనకి ఈ ప్రెసిడెంట్గా ప్రమోషన్ వస్తుంది. అప్పుడు పెరల్ ప్రెసిడెంట్ క్లబ్ అంటారు. సో బిజినెస్ పాయింట్స్ విషయానికి వస్తే 2 lakhs బిజినెస్ పాయింట్ లెఫ్ట్లో, 2 lakhs బిజినెస్ పాయింట్ రైట్లో జరిగినప్పుడు మనకి ఈ 8% ఇన్కమ్కి మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. 8% ఆఫ్ కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్ బై నెంబర్ ఆఫ్ అచీవర్స్ టోటల్ బిజినెస్ పాయింట్స్ ఇంటూ ఇండివిజువల్ పెరల్ ప్రెసిడెంట్స్ టోటల్ బిజినెస్. సో ఈ క్రైటీరియాలో మనం ప్రెసిడెంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్, ఈ కంపెనీలో అత్యున్నత స్థాయి చైర్మన్ క్లబ్ ఇన్కమ్ 7% ఆఫ్ బిజినెస్ పాయింట్స్గా మనం చెప్పొచ్చు. సో ఇది ఈ స్థాయిని మనం హైయెస్ట్ స్థాయి అని చెప్పొచ్చు, ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ లెవెల్ ఏదీ లేదు. సో ఈ చైర్మన్ క్లబ్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే దాని క్రైటీరియా వచ్చేసి మీకు లెఫ్ట్ టీం నుంచి 1 డైరెక్టర్ అండ్ రైట్ టీం నుంచి 1 డైరెక్టర్. సో బోత్ ద టీం నుంచి మినిమం 1 డైరెక్టర్ అనేది మనం అచీవ్ చేసి ఉండాలి. అండ్ బిజినెస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇది 30 lakhs బిజినెస్ పాయింట్స్ లెఫ్ట్లో, 30 lakhs బిజినెస్ పాయింట్ రైట్లో జరిగినప్పుడు చైర్మన్ క్లబ్ 2% వస్తుంది. 60 lakhs బిజినెస్ పాయింట్స్ లెఫ్ట్ అండ్ 60 lakhs బిజినెస్ పాయింట్ రైట్లో ఉన్నప్పుడు చైర్మన్ బ్రోన్స్ కింద 2% కంపెనీ షేర్ చేస్తుంది. 1 crore బిజినెస్ పాయింట్స్ లెఫ్ట్లో, 1 crore బిజినెస్ పాయింట్స్ రైట్లో జరిగినప్పుడు చైర్మన్ సిల్వర్ ప్రమోషన్స్లో మనం 2% తీసుకుంటాము. సో ఎప్పుడైతే 10 crores బిజినెస్ పాయింట్స్ లెఫ్ట్లో, 10 crores బిజినెస్ పాయింట్ రైట్లో వచ్చిందో చైర్మన్ గోల్డ్ అంటారు, 0.5% వస్తుంది. అండ్ ద హయ్యెస్ట్ బిజినెస్ పాయింట్స్ 12 lakhs. సో 12 crores లెఫ్ట్లో అండ్ 12 crores రైట్లో మనం చేస్తే చైర్మన్ డైమండ్కి వెళ్తాము, 0.5% వస్తుంది. సో ఇవన్నీ మనం యాడ్ చేస్తే 7%కి వెళ్తాం అనమాట. సో ద గుడ్ థింగ్ ఈజ్ ఈ 7% ఆఫ్ ది
7% ఆఫ్ కంపెనీ ఇయర్లీ టర్న్ ఓవర్ నుంచి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అచీవర్స్కి తీస్తారు. సో ద బ్యూటీ ఈజ్ ఇది యాన్యువల్ పే అవుట్. సో ఇప్పటివరకు మనం చూసినవి మంత్లీ పే అవుట్స్ అండ్ వీక్లీ పే అవుట్స్, బట్ ఒక చైర్మన్ క్లబ్ ఇన్కమ్ మాత్రమే ఇది ఇయర్లీ పే అవుట్ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ April 1 నుంచి March 31 వరకు ఇది యాన్యువల్లీ ఇస్తారనమాట. సో ఈ బిజినెస్ పాయింట్స్ ఏవైతే మనకు హైయెస్ట్ బిజినెస్ పాయింట్స్ ఉన్నాయో 12 crores కానీ 10 crores కానీ ఇదంతా కూడా యాన్యువల్ బిజినెస్ నుంచి వస్తుంది మనకి. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్న కంపెనీ చూస్తే వై కెవా ఈజ్ బెస్ట్. సో ఎందుకు మనం కెవాని అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో యాక్టివ్గా చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ కెవా ఎందుకు బెస్ట్ అంటే నేను చెప్తాను ఒక 20 points పాజిటివ్ పాయింట్స్ వై కెవా బిజినెస్ బెస్ట్ అనే దానికి జస్టిఫికేషన్ ఇస్తాయి. సో 1 by 1 కనుక మనం చూస్తే ఫస్ట్ది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్. ఈ కెవా బిజినెస్కి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో లాస్ట్ 30 to 40 years నుంచి మార్కెట్లో వీళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్కి సంబంధించిన రా మెటీరియల్స్ని 60+ కంట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ టీమ్ ఉంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థింగ్. ప్రొడక్ట్ ప్రైస్ ఇస్ వెరీ లెస్ కంపేర్ టు ది ఓపెన్ మార్కెట్ ఆర్ ఎనీ అదర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చూస్తే మీకు ప్రొడక్ట్ ప్రైస్ అనేది వెరీ లెస్గా ఉంటుంది. అండ్ థర్డ్, సర్టిఫైడ్ క్వాలిటీ న్యాచురల్ ప్రొడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ 1+1 లైఫ్ టైం ఆఫర్ ఉంది. ప్రతి ప్రోడక్ట్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కింద వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పటివరకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కానీ లేదా ఓపెన్ మార్కెట్లో ఉన్న ఏ కంపెనీ కానీ 1+1 ఆఫర్ ఇచ్చింది నేను ఎక్కడ చూడలేదు. అండ్ రిటర్న్ పాలసీ, ఒకవేళ మీరు ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత మీరు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వకపోతే మీరు కంపెనీకి ప్రోడక్ట్ రిటర్న్ చేసి ఆ కండిషన్ ప్రకారంగా మీరు అమౌంట్ తీసుకోవచ్చు రిటర్న్. అండ్ ఫ్రీ జాయినింగ్, మీకు జాయినింగ్కి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ 2 plan ఇన్కమ్, బైనరీ ప్లస్ రీపర్చేస్. సో బైనరీలో మనకి పీపుల్ స్పాన్సర్ చేసినప్పుడు పెయిర్ ఇన్కమ్ వస్తుంది. అండ్ రీపర్చేస్ ఇన్కమ్, మనం ఎవ్రీ మంత్ మన టీం రీపర్చేస్ కొంటూ ఉంటే అక్కడ నుంచి బీపీ జనరేట్ అవుతుంది, బిజినెస్ పాయింట్స్. అక్కడ నుంచి మనకు ఇప్పటివరకు చెప్పుకున్న అప్ టు 38% వరకు ఇన్సెంటివ్ ప్లాన్స్ అండ్ లాయల్టీ క్లబ్ ఇన్కమ్స్ అన్నీ ఇక్కడ మనకు జనరేట్ అవుతున్నాయి. అండ్ 2 leg అక్యుములేషన్ ప్లాన్ టిల్ లాస్ట్ లెవెల్. సో అక్యుములేషన్ అనేది కొన్ని కంపెనీస్లో చూసినట్టయితే కొంతవరకు వెళ్ళి అక్కడితో ఎండ్ అవుతుంది, బట్ ఈ కంపెనీలో వచ్చేసి అక్యుములేషన్ ప్లాన్ అనేది టిల్ లాస్ట్ లెవెల్ వరకు వర్కౌట్ అవుతుంది. ఆల్ ఇన్కమ్స్ ఫ్రమ్ 2 legs. సో మనకి ఇక్కడ 2 legs నుంచే వెళ్తున్నాము, అది మనకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ 3rd leg, 4th leg, 5th leg, 6th leg కానీ యూనిలెవెల్ ప్లాన్ లేదు కాబట్టి మనకు ఆ రిస్క్ ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ పాయింట్స్ ఈ కంపెనీ బెస్ట్ అనడానికి, ఈ ప్రాజెక్ట్ బెస్ట్ అనడానికి.